ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ఫ్రమ్ డెత్ టు లైఫ్ టెస్టిమనీ, మరణములో నుండి జీవములోనికి సాక్ష్యము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. Gospel according to Saint John chapter 5 verse 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Jesus says, whoever hears my word and believes him who sent me has eternal life and does not come into judgment, but has passed from death to life. Praise the Lord. కాబట్టి ఈ యొక్క వాక్యాల్లో యేసు ప్రభువారు చెప్పుచున్నటువంటి మాటలు నిజమైనటువంటి ఆత్మీయ మార్పు అనేటటువంటిది ఎప్పుడు అంటే మీరు క్రీస్తు యొక్క మాటలు వినుట వలన విశ్వాసం వస్తుంది. కాబట్టి ఫస్ట్ చేయవలసిందల్లా కూడా వి నీడ్ టు హియర్ క్రైస్ట్ వర్డ్. యేసు యొక్క వాక్యం సువార్తను వినటం అనేటటువంటిది ఆ మంచి సువార్త, యేసుని గురించినటువంటి వార్త ప్రియులారా మనం విన్నప్పుడు మనం కూడా ఆయనలాగా జీవించాలని చెప్పి ఆయనను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఆయనను పంపిన వానిని నమ్మినప్పుడు నిజమైన ఆత్మీయ మార్పు జరుగుతుంది ప్రియులారా. ఆయన పంపిన ఒకటి వాక్యం వినటమే కాదు, కానీ విని మనం చేయవలసిందల్లా ఏంటంటే విశ్వసించాలి, నమ్మాలి ప్రియులారా. పంపిన వాని యందు దేవుడు ప్రియుల లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు రక్షణ, విమోచన, పాప క్షమాపణ, పాప స్వభావం నుంచి విడుదల అనేటటువంటిది మనము చూడగలము. కాబట్టి 3 విషయాలు మనం ధ్యానించిన వింటున్నాము. మొట్టమొదటిగా హియర్ హిస్ వర్డ్, యేసు మాట వినుడి. కాబట్టి ఉదయాన్నే లెగిచిన వెంటనే మనం చేయవలసింది అల్లా కూడా ప్రియులారా మరి యేసు పాదముల యొద్ద ఉండి మరి ఆయన యొక్క మాటలు వినవలసినటువంటి వారం వింటున్నాం. ఆయన యొక్క స్వరం, ఆయన యొక్క బోధలు, ఆయన చెప్పినటువంటి సత్యాలు, ఆత్మీయ సత్యాలు మన యొక్క జీవితాలకు ఉపయోగపడేటటువంటి ఎన్నో ప్రియులారా ఆయన మరి ఉన్నటువంటి జీవిత కాలంలో మరి యేసు ప్రభువారు బోధించి ఉంటున్నాడు. ఉపమాన రీతిగా మనకు అర్థమయ్యే రీతిలో పరలోకపు మరి ఆ యొక్క సంగతులను పిల్లారా మరి ఇహలోక పరమైనటువంటి వాటితో కంపేర్ చేస్తూ మంచి సమరయుడు, ఒక విత్తువాని ఉపదేశం కానివ్వండి, ఎన్నో బోధలు చేసి ఉంటున్నాడు. ఇవన్నీ కూడా కామన్ ఆర్డినరీ మ్యాన్ కెన్ ఆల్సో అండర్స్టాండ్. విద్య లేని పామరులు కూడా అర్థం చేసుకోవచ్చు. అందుచేత ఈనాడు ప్రపంచం అంతటా కూడా విశ్వాసులు, క్రీస్తును వెంబడించేటటువంటి వారు, క్రీస్తు యొక్క అనుచరులు మనము ఇదే నాన్న చూస్తున్నాము. కాబట్టి చేయవలసిందల్లా కూడా హియర్ హిస్ వర్డ్, యేసు యొక్క మాటలు వినము. ఇక్కడ యేసు ప్రభువారే ఇక్కడ చెప్తున్నాడు, నా మాట విని. వాళ్ళ యొక్క మాటలు కాదు, వాటిల్లో ఎంతో స్వార్థం ఉంటుంది. ఇతరుల యొక్క మాటల్లో పిల్లరా అవి మనల్ని నిత్య జీవనకు నడిపించవు. ఎంతగానో పిల్లరా వారు మరి సంపూర్ణంగా మరి దేవుని యొక్క మాటలు ఉండవు. కానీ యేసు ప్రభు వారు ఆయన పంపినటువంటి వారిని గురించి ఆయన తగ్గించుకుంటూ మరి దేవుణ్ణి హెచ్చిస్తూ పిల్లలు ఎన్నో ఉపదేశాలు చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క బోధలు మనల్ని ఎంతగానో రక్షిస్తాయి, మనల్ని ఎంతగానో పిల్లరా కన్విక్ట్ చేస్తాయి, హృదయాన్ని తాగుతాయి పిల్లరా. కాబట్టి మనకు కావలసింది అంతా కూడా యేసు యొక్క మాటలు వినటం అనేటటువంటిది. కాబట్టి మరి మరియా యొక్క మార్త ఆ ఉపమానంలో చూస్తే మరియా యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ వినుచుండెను. మార్త అయితే అనేక మైనటువంటి పనుల గురించి విచారముగా ఉన్నది. కానీ యేసు ప్రభువారు చెప్పాడు, మరియా ఉత్తమమైనది కోరుకొని ఉన్నది అని చెప్పి. కాబట్టి ప్రియులారా కావలసిందల్లా కూడా యేసు యొక్క పాదములు, యేసు మనకు దగ్గరలో ఉన్నాడు, ఆయన యొక్క కృప ఉంటున్నది. ఎన్నో సంగతులు నాకు మొర్ర పెట్టండి, మీరు తెలియనటువంటి ఎన్నో నిగాఢ సంగతులు
మీకు తెలియజేస్తారని ప్రభువారు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి లెగిచిన వెంటనే ఉదయాన్నే దేవుని సన్నిధిలో గడపటం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఆయన్ని అడగటం, మనకు తెలియనటువంటి వాటి గురించి ఆత్మీయ సత్యాలు, మర్మాలు ఎన్ని బోధిస్తుంటాడు ప్రియులారా. మరి వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంటాడు ఆత్మీయ సత్యాలు. కాబట్టి ప్రతిదినం కూడా బైబిల్ మాట్లాడటానికి మనము స్కోప్ ఇద్దాము. స్పీకింగ్ వర్డ్ పిల్లారా, పరిశుద్ధ గ్రంథము అది జీవ గ్రంథము పిల్లారా. కాబట్టి ఆ యొక్క జీవ వాక్యము నుంచి ప్రభువారు మన హృదయాలతో మాట్లాడతాడు. మనకు ఎప్పుడు ఏ రీతిగా పిల్లల ఆత్మీయ జీవితంలోకి అవసరమైనటువంటి ఎన్నో పాపంలో ఉన్నట్టయితే పాపంలో కన్విక్ట్ చేస్తాడు ఈ యొక్క వాక్యం పిల్లలు. ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రీత్డ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ రిబ్యూ, కరెక్షన్, టీచింగ్, అడ్మానిషింగ్. కాబట్టి ఇది అంతా కూడా బైబిల్ యొక్క వాక్యము. అది దేవుని యొక్క శ్వాస ఉంటున్నది. అది మనను బోధించటానికి, శిక్షించటానికి, మనల్ని పిల్లల నీతి మార్గంలో నడిపించటానికి వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క వాక్యమే పిల్లల, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం ఎంతైనా చదవాలి, శ్రద్ధా భక్తులతోటి, వినయ విధేయతలతోటి, లోబెడేటటువంటి స్వభావంతో, పూర్ణ హృదయంతోటి పిల్లల మనం ఆత్మ దీపమును వెలిగించేటటువంటి దేవుడి పిల్లల వాక్యం సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యము మనం ఎంతైనా చదవాల్సినటువంటి వారం ఉంటున్నాము. అంతేకాకుండా మరి రెండవదిగా వాక్యం వినటమే కాదు, కానీ బిలీవ్ హిస్ ప్రామిస్, ఆయన యొక్క వాగ్దానాలను మనం నమ్మవలసినటువంటి వారం ఉంటున్నాం. బైబిల్ అంతా కూడా మనం వాగ్దానాలు ఉంటున్నాయి పిల్లలు. ఎన్ని వాగ్దానాలు పిల్లలు! భవిష్యత్తుకు అవసరమైనటువంటి, ప్రజెంట్ డేకి అవసరమైనటువంటి, మరి గతంలో జరిగినటువంటి అంతా కూడా హిస్టరీ ఉంటున్నది. మరి ఎన్నో ప్రియుల వాగ్దానాలు, ప్రవచించినటువంటి ప్రవచనాలు పిల్లారా. కాబట్టి బిలీవ్ మీన్స్ ట్రస్టింగ్ జీసస్. మరి ఇది ఏంటంటే బిలీవ్ హిస్ ప్రామిసెస్ అంటే ఏంటంటే సంపూర్ణంగా ఆయన మీద నమ్మిక ఉంచటం. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఎల్లప్పుడు కూడా ఆయన మీద నమ్మిక ఉంచండి అని చెప్పి బైబిల్ చెప్తుంది పిల్లారా. కాబట్టి యేసును నమ్మటము, కాబట్టి రెస్టింగ్ ఆన్ హిజ్ వర్డ్ ఈవెన్ వెన్ ఫీలింగ్స్ ఆర్ వీక్. మనం శారీరకంగా బలహీనంగా ఉన్నా, శారీరకంగా ఎంతో కుంగిన స్థితిలో ఉన్నా, శారీరకంగా పిల్లరా మరి ఎంతో దిగులు, విచారంతో, కలవరంతో, ఆందోళనతో ఉన్నా కూడా మనం కనుక నమ్మినట్టయితే ఆ యొక్క నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను అంటున్నాడు. విశ్వాసం అవసరమైనది. ఒక రకంగా విశ్వాసం అని కూడా చెప్పవచ్చు, బిలీఫ్. కేవలం మనం వినేటటువంటి వారమే అయి ఉండకుండా పిల్లల విని దాని ప్రకారం చేయాలి. మరి సంపూర్ణంగా విని టు ట్రస్ట్ గాడ్, సంపూర్ణంగా ఆయనను నమ్ముకునేటటువంటి వారిని ఎంతగా ఆశీర్వదిస్తాడు పిల్లల. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిని ఎంతగా పిల్లల వారిని రక్షిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఆయన త్రోవలో నడిచేటటువంటి వారిని విని పిల్లల విశ్వాసంతో మనం ఒక అడుగు వేసినప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు పిల్లల. కాబట్టి ఫెయిత్ మేక్స్ టుడే స్టడియర్ దాన్ ఫియర్. కాబట్టి విశ్వాసం అనేటటువంటిది భయము కంటే కూడా ఈ రోజున మరి ఒక స్థిరంగా చేస్తుంది పిల్లలు. విశ్వాసం ఈ దినాల్లో అవసరమైనటువంటిది. చివరి దినాల్లో ఉంటున్నాము. ఈ కడవరి దినాలలో మనకు అవసరమైనది అంతా కూడా విశ్వాసము. ఈ చివరి దినాలలో విశ్వాసాలను కనుగొందున అంటున్నాడు. ఎంతో మెటీరియలిస్టిక్ వరల్డ్, ఎంతో పిల్లల ఇహలోకం ఆస్తులు సంపాదించుకోవటం, ఇహలోక పరంగా అన్నీ కూడా పిల్లలు మన యొక్క బిడ్డలకు ఈటను కాదు, కానీ మనం ఇవ్వాల్సింది విశ్వాసము, ప్రేమ, శాంతి, కరుణ. కాబట్టి ఇటువంటి వాటికి ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. నిత్యత్వం ఉండేటటువంటి ఈ యొక్క ఆస్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి, వీ కెనాట్ టేక్ విత్ అస్. ఇంతలో కనపడి అంతలో మాయమయ్యేటటువంటి జీవితాలు మనవి. కాబట్టి కావలసింది అంతా కూడా విశ్వాసంతో మనము ఉన్నప్పుడు పిల్లల మనలో ఉన్నటువంటి భయము, విశ్వాసపు నేత్రాలు పిల్లల. విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, విశ్వాసులు ఎంత ధైర్యంగా ఉంటారు. సింహం వల్లే పిల్లరా. ఎటువంటి అలలు, మరి ఎన్నో అనుభవాలు ఉంటుంటాయి, ఛాలెంజెస్ వస్తుంటాయి, ఒత్తిళ్ళు వస్తుంటాయి, ప్రెషర్స్ వస్తుంటాయి. జీవితంలో ఎన్నో పిల్లల ఆటుపోట్లు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఇటువంటి వాటి కింద మనం వెళుతున్నప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయవలసిందల్లా కూడా ఆయన యందు విశ్వాసం ఉంటున్నాం. పేతురు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే సముద్రంలో కూడా రమ్మన్నప్పుడు ఏ వైపు చూచుచూ ఆయన నడుస్తూ వెళ్ళాడని చెప్పి చూస్తున్నాం. ఎప్పుడైతే గాలిని చూచాడో మునిగిపోసాగాను అని చెప్పి చూస్తున్నాము.
ఎప్పుడైతే మనం ఈ లోకపరమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఆ ప్రెషర్స్ అవన్నీ కూడా చూస్తున్నప్పుడు పిల్లరా, వి విల్ ఆల్సో సింక్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయంగా పిల్లరా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా విశ్వాసం కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ముందున్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని చెప్పి మనం హెబ్రీ 12 మొదటి 2 వచనాల్లో చూస్తాము. కాబట్టి ఆ రీతిగా మనకు కావలసిందంతా కూడా పిల్లరా విశ్వాసంతోటి మనము ముందుకు వెళ్ళేటటువంటి ఆ ఆ యొక్క జీవితం మనకు అవసరమై ఉంటున్నది. అటువంటి వారు పిల్లరా ఎన్నో మరి వానలు వచ్చిన, వరదలు వచ్చిన, ఎన్నో పిల్లరా భూకంపాలు వచ్చిన, ఎన్నో జీవితంలో పిల్లరా ఇహలోక పరంగా ఎన్నో ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి. అయినా సరే మనం ఎంతో ధైర్యంగా వాటిని ఎదుర్కోవటానికి జ్ఞానము, వివేచన, తెలివి పిల్లరా మరి ఆ యొక్క ధైర్యము, శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా చివరగా లివ్ ఎ టెస్టిమనీ. కాబట్టి అల్టిమేట్గా ప్రభు వారు ఏం చెప్తున్నాడు, ఈ సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా మీరు సాక్షులై ఉండడి. ప్రతి చోట పిల్లల యొక్క సాక్షులు అవసరమై ఉంటున్నారు. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో ప్రతి శనివారం కూడా మరి మా యొక్క వీకెండ్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈరోజు శనివారం జరుగుతుంది. మరి దాంట్లో సాక్ష్యం పిల్లరా, దేవుడు ఏ రీతిగా వారిని రక్షించి ఉంటున్నాడు, విశ్వాస జీవితంలో నడిపిస్తున్నాడు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మరి చెప్పుకోవటానికి ఒక మంచి అవకాశం పిల్లలు. కాబట్టి సాక్షుల కొరకు దేవుడు చూస్తున్నాడు. ఇఫ్ గాడ్స్ లైఫ్ ఎంటర్స్ యూ, యువర్ చాయిసెస్ స్టార్ట్ షోయింగ్ ఇట్. కాబట్టి మన యొక్క జీవితంలో పరివర్తన జరిగినప్పుడు, మార్పు జరిగినప్పుడు, మారు మనసు అనుభవం కలిగినప్పుడు వీ కెనాట్ కీప్ క్వయట్. నేను ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నానో పిల్లల 17 ఏళ్ళప్పుడు, అప్పటి నుంచి కూడా నేను సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టి ఉంటున్నాను. మా యొక్క ఫ్రెండ్స్కు, బంధుమిత్రులకు, పిల్లల ఆ స్నేహితులకు అందరికీ కూడా మరి ఒకప్పుడు ఈ రీతిగా ఉన్నాను, వ్యర్థంతో లోక పద్ధతులతోటి ఉన్నాను. కానీ ఇప్పుడు క్రీస్తు నా యొక్క జీవితాన్ని మార్చి ఉంటాడు. నా యొక్క ఉద్దేశాలు, నా లైఫ్ స్టైల్, నా యొక్క మరి ప్రియారిటీస్ ఇన్ లైఫ్, మరి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో, ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇవ్వటానికి క్రీస్తు కొరకు పిల్లారా ఎక్కడికైనా సాక్షులుగా ఉండటానికి అనేక ప్రాంతాలకు దేవుడు నడిపిస్తూ వచ్చి ఉంటున్నాడు. ఈ దేశంలో అనేక ప్రాంతాలు, కుగ్రామంలో, పెద్ద పెద్ద సిటీస్లో ఉండటానికి, అలాగనే విదేశాలలో చైనాకు, హాంకాంగ్కు పిల్లరా, ఇప్పుడు ప్రస్తుతం సైపాన్ అనేటువంటి ప్రదేశం యుఎస్ఏలో, అక్కడికి దేవుడు మమ్మల్ని నడిపించి ఉంటున్నాడు. పిల్లలు ఆ రీతిగా దేవునికి మనకు అందుబాటులో ఉన్నప్పుడు, విధేయత చూపిస్తున్నప్పుడు, విశ్వాసులమై సాక్షులుగా ఆ మార్పు పొందినటువంటి జీవితాలు కలిగి ఉన్నప్పుడు, వీ డోంట్ థింక్ ఆఫ్ ఆ స్మాల్ థింగ్స్, చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న లేకపోతే సెక్యులర్ జాబ్స్ అవి ఉండవు. కానీ మన యొక్క హృదయం ఆయన మీద ఉంటుంది. పరలోక రాజ్యం కట్టాలని చెప్పి, దేవుని కొరకు ప్రయాసపడాలని చెప్పి, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులతోటి అనేక పరిచర్యలు దేవుడు మనకు ఇస్తుంటాడు. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అనేటువంటి 6 సంవత్సరాల క్రితం ప్రారంభమైనది. అనేక గ్లోబల్ మినిస్ట్రీస్ తోటి ఈనాడు ముందుకు వెళ్తున్నాము. ఈ లైబ్రరీ అన్నటువంటిది, మరి అలాగనే మ్యాట్రిమనీ ఆ సర్వీసు, మరి అలాగనే మార్నింగ్ మన్నా డివోషన్ అనేటటువంటి షార్ట్స్ ఆ సెమన్స్ రికార్డ్ చేసి పంపించడం అనేటటువంటి, ఈ రీతిగా సండే స్కూల్ మినిస్ట్రీ, యూత్ ఫెలోషిప్, ఈ రీతిగా ప్రియులార దేవుడు అవన్నీ కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని నడిపించినటువంటి రీతిగా దేవుడు మనను మరి ముందుకు తీసుకెళ్ళాలని ఆశీర్వాదకరంగా దేవుని కొరకు పిల్లలు మనకు రిటైర్మెంట్ అనేటటువంటిది ఉండదు. ఎవర్ బిజీ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు ఎంత మన జీవితాంతం కూడా పిల్లలు అంతం వరకు కూడా నమ్మకంగా ఉంటాము. ఆయన ఇచ్చినటువంటి పరిచర్యల్లో బిజీగా ఉంటాము. కాబట్టి ఆ రీతిగా మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని మరణం నుంచి జీవంలోనికి వెల్లడించి ఉంటాడు. ఒకప్పుడైతే పాపంలో చచ్చినటువంటి స్థితి పిల్లల, స్వరం వినలేము. ఆ జీవవాక్యం అంటే కూడా ఏమి అర్థమయ్యేటటువంటిది కాదు. ఎంతో శక్తివంతమైనటువంటి వాక్యాలు విన్నా కూడా హృదయ కాఠిన్యం వలన మనం ఎంతో బొడ్డుబారినటువంటి స్థితి. ఆ యొక్క పిల్లరా మరి ఏ మాత్రం కూడా సెన్స్ లేదు. కానీ పిల్లరా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చేత ముట్టబడతామో, కన్విక్ట్ అవుతామో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో మరి పని చేయటం మొదలు పెడతాం. అప్పుడు తగ్గించుకుంటాము. అబ్బా తండ్రి అని చెప్పి మొర్ర పెడతాము. దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ, ఆయన్ను హెచ్చిస్తూ, ఆయన్ను కనపరుస్తూ, ఆయన్ను సేవిస్తూ మనము ముందుకు వెళ్ళటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మనం ఆ యొక్క మరణం నుంచి జీవంలోనికి పిల్లల ఈ యొక్క వాక్యంలో మనము చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం వాడు నిత్య జీవం గలవాడు.
ఇటర్నల్ లైఫ్ ఎల్లప్పుడూ. ఇంకా తర్వాతలో ఏమని ఉన్నాడంటే, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాడు తీర్పులోనికి రాక పిల్లరా, ఒక జడ్జిమెంట్ డే ఈస్ గోయింగ్ టు కమ్ పిల్లరా, ఒక తీర్పరిగా యేసు రానయ్యుంటున్నాడు. ఆ దినమందు పిల్లరా, మనం ఒక అకౌంట్ ఇవ్వవలసినటువంటి వారమే ఉంటున్నాము. మన యొక్క జీవితాల్లో చేసినటువంటి ప్రతి విషయం, వ్యర్థమైనటువంటి మాటల గురించి, చేసినటువంటి క్రియల గురించి, అన్నిటి గురించి పిల్లరా లెక్క అప్పజెప్పవలసినటువంటి వారమంట. ఆ జీవ గ్రంథంలో మన యొక్క పేర్లు రాయబడి ఉంటున్నాయి. కాబట్టి ఎవరైతే పిల్లరా నిత్య జీవం పొందుతారో, రక్షణ కలిగి ఉంటారో, వారు ఆ యొక్క తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు ఎంత మరి ఖచ్చితంగా చెప్తున్నారు, నిశ్చయంగా. కాబట్టి పిల్లారా, మనము ఆ మరణము నుంచి, మరణం ఇక మనల్ని ఏలదు పిల్లారా. మన పునరుద్ధానుడైన యేసును మనం ఆరాధిస్తున్నాము. ఈ మధ్యనే మనము పునరుద్ధానపు దినాన్ని జరుపుకొని ఉంటున్నాము. అదే పునరుద్ధాన అనుభవం, సమాన అనుభవం కలవాలని చెప్పి పౌలు భక్తుడు ఎంతగా పిల్లారా ఆ పునరుద్ధానపు శక్తి ఎలాగైనా పొందాలి అని చెప్పి, కాబట్టి మనం కూడా పిల్లరా మరణం నుంచి జీవంలోనికి వచ్చినటువంటి వారంగా, ఇక ఆ మరణం ఉండదు పిల్లరా, క్రీస్తులో ఉంటాము. ఆ జీవంలో ఉన్నప్పుడే పిల్లరా ర్యాప్చర్ అయినటువంటిది వచ్చినట్లయితే మనం కూడా పైకెత్తబడేటువంటి గుంపులో ఉంటాము. ఒకవేళ విశ్వాసం నుండి చనిపోతే పిల్లరా, అప్పుడు మరి వారు మొదట క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేతురు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ మధ్య ఆకాశంలోకి యేసు ప్రభు రానంటున్నాడు, మనం సిద్ధముగా ఉందాము. కాబట్టి అటువంటి గొప్ప వాగ్దానములు మన ముందు ఉంటున్నాయి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను మనం అంగీకరించి, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఇంకా రక్షణ లేకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం, ఇదే అనుకూల సమయం అని చెప్పి మీ యొక్క జీవితాలని ప్రభు చెప్పండి. ఒకవేళ ఆ ప్రభులో ఉన్నట్లయితే మనం ఇంకా ఆత్మీయంగా ఈ సత్యాన్ని తెలుసుకొని దేవుని యొక్క వాగ్దానాలతోటి దేవుడు నడిపించినటువంటి రీతిలో ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. కాబట్టి మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం, మన యొక్క విశ్వాసాన్ని బలపరిచేలాగున, మరి మన యొక్క జీవితాలతో దేవుడు మాట్లాడేలాగున. మరి ఈరోజు ఒక విధేయత చర్య, ఒక క్షమాపణ అవ్వచ్చు, ఫర్గివ్నెస్, లేకపోతే కైండ్నెస్, ఏదైనా మంచి నమ్మకమైనటువంటి దయతో కూడినటువంటి పనులు ఎన్నో పిల్లరా మనం చేయవచ్చు. ఆనెస్టీ, నిజాయితీ, నమ్మకము, నీతి, న్యాయములు ప్రభువారు మనలో చూస్తున్నాడు. పశ్చాత్తాపం, ప్రతి దినం కూడా పిల్లల తమ్మును మనం తగ్గించుకుంటూ, ఉపేక్షించుకుంటూ, ఆయన యొక్క సిలువను తను మోసుకుంటూ మనం వెళ్ళవలసినటువంటి వారమే ఉంటున్నాము. కాబట్టి ఆ రీతిగా మరి చేయటానికి మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ప్రభు యొక్క బోధనను పిల్లలారా చెప్పినటువంటి అన్ని కూడా మనల్ని ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాయి. కేవలం వినేటటువంటి వారం కాదు, కానీ వాటిని నమ్ముదాము. యేసు యొక్క మాటలను నమ్మి ఆయన యొక్క బోధల ప్రకారం మనం అవలంబించినప్పుడు మన యొక్క జీవితాల్లో పిల్లరా మనము ఏదో ఆ ఇన్ఫర్మేషన్ పొందటం కాదు, కానీ మన యొక్క జీవితాల్లో మరి జీవితంలో వెలిగింపబడతాయి. మరణం నుంచి పిల్లరా ఆ యొక్క మరి జీవంలోనికి వస్తాం. ఎంత పిల్లరా సెన్సిటివ్గా ఉంటాం, సెన్సిబుల్గా ఉంటాము. ఆ యొక్క వాక్యాన్ని, స్వరాన్ని మనం వింటాము. ఎంతగా మనం విధేయులం అవుతాము, లోబడతాము. ఆ యొక్క మరి ఆ జీవం మనల్ని సాక్ష్యాన్ని ఉత్పత్తి చేస్తాం. మనలో సాక్ష్యము ఒకప్పుడు అయితే మనం ఎంతో పిరికివారముగా, ఎంతో భయంతోటి, ఎంతో కలవరంతో, ఎంతో లోన్లీనెస్ ఆ రీతిగా ఉన్నటువంటి వారం ఇప్పుడు మనకు సహవాసం ఇస్తాడు దేవుడు. మనల్ని ఎంతో సాక్ష్యం కలిగి పిల్లరా అన్ని సమయాల్లో కూడా ఆ దేవుని కొరకు రెడీగా ఉంటాం. దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యానాంశం కొరకు వందనాలు ప్రభువా. ఓ గొప్ప నాయన తండ్రి, మరణం నుంచి జీవంలోనికి మరి సాక్ష్యాన్ని కలిగి ఉంటామని చెప్పి చెప్తున్నారు ప్రభు. ఒకప్పుడు పాప జీవితం, రోత జీవితం ప్రభు తండ్రి ఆదాము ద్వారా తండ్రి అందరం కూడా చనిపోతున్నాము. కానీ రెండవ ఆదాము, కడపటి ఆదాము ద్వారా తండ్రి మరి జీవిస్తున్నాం ప్రభు. సర్వ సమృద్ధి మీరు కలుగు చేస్తారు. ఆ యొక్క జీవము తండ్రి ఉప్పొంగి తండ్రి పొంగి పొరలుతుంది. సాక్షులుగా మరి మీకు ఈ లోకంలో ఉండవాలని ఆశిస్తున్నారు. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. గొప్ప నాయన తండ్రి, ఎటువంటి ఒకవేళ అస్వస్థ గురైనట్లయితే రైట్ నౌ టచ్ దెమ్ ఆఫ్ ఫాదర్ ప్రభు. తండ్రి స్వస్థత దయచేయండి ప్రభు. ఆ యొక్క ఆ లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్ అవుతున్నటువంటి వారిని దర్శించండి. ఈ యొక్క వాక్యం ద్వారా వారిని లేవనెత్తండి ప్రభు.
బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. కృంగినటువంటి వారిని, విచారంలో ఉన్నటువంటి వారిని మరి తండ్రి మీరే ప్రభు వారికి కావాల్సినటువంటి ధైర్యం ఇవ్వమని వేడుకుంటున్నాం నాయన. కనగల దేవా తండ్రి, వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి జీవిత భాగస్వాములు దయచేయండి. దినమంతా కూడా మీరు తోడండి, సహాయం చేయమని, మీ కృపలో వర్ధలు చేయమని మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాను మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ ఇతరులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.